రామాయణానుభవము బాలకాండ. రామాయణానుభవము 6. అయోధ్యాపురి చక్రవర్తి అయిన దశరథ మహారాజు వేదాంతములను తెలిసినవాడు, పౌరులకు మేలు కలిగించు అనేక యజ్ఞములు చేస్తుండేవాడు. ఆ మహారాజు కొలువులో 8 మంది మంత్రులు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు మరియు సుమంత్రుడు. అనగా అత్యంత ముఖ్య వ్యవహారాలను చూసేవాడు. ఈ మంత్రివర్గము ఇతర రాష్ట్రాలతో ఏమి జరుగుతున్నది ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు. తప్పు చేసిన తన బిడ్డలైనను శిక్షించగల నిబద్ధత గలవారు. నిరపరాధులైనను పగవారైనను క్రోధంతో శిక్షింపక సమబుద్ధి కలవారు. త్రికరణ శుద్ధిగా అందరూ ఏకతాటిపై రాజ్య వ్యవహారాలను చూసేవారు. వశిష్ఠుడు, వామదేవుడు అని మహర్షులు చాలా కాలము నుండి ఇక్ష్వాకు వంశ పురోహితులై ఆ దశరథునికి హితులై ప్రాధాన్యం వహించి ఉండేది. ఇంకను జాబాలి మున్నగ ఋషులను ప్రధానులై ఉండేది. రాజ్య వ్యవహారములందు వీరికిని ముందు పేర్కొనే మంత్రులతో పాటుగా ప్రాముఖ్యత ఉండేది. అందువలనే అయోధ్యానగరమున గాని కోసల దేశమునందు గాని ఎచ్చటను అసత్యము పలుకట గాని, మోసము గాని, స్త్రీ వ్యామోహము గాని, అధర్మము గాని, అన్యాయము గాని మచ్చుకైనా కనిపించేది కాదు. నగరమునందు దేశమునందు నివసించేవారు మంచి వస్త్రములు ధరించి, చక్కని అలంకారములు దాల్చి, మంచి నడవడిక గలవారే తమ రాజగు దశరథుని మేలు కొరకై సదా నీతి యందు జాగరూకతతో ప్రవర్తించుచుండిరి. తన యందు ప్రీతి గలవారును బుద్ధి కౌశలము గలవారును రాజ్య కార్యాచరణలు దక్షులను అగు మంత్రులచే పరివేష్టితులై ప్రకాశవంతములకు కిరణములతో నొప్పు బాలభానుని వలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుడి వలె ఈ భూమండలమునందు దశరథ మహారాజు పాలించుచుండెను. ఇంతటి ప్రభావం కలిగిన దశరథ చక్రవర్తికి చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వలన మనసులో చింతన ఏర్పడింది. సంతానం కోసం మంత్రి పురోహిత వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి సమాలోచన చేసిన దశరథుడు. రామాయణానుభవము బాలకాండ. రామాయణానుభవము 7. సంతానము లేదని చింతనతో మంత్రి పురోహితులతో సమావేశం ఏర్పాటు చేయాలని దశరథుడు సుమంత్రునికి ఆదేశాలు జారీ చేశాను. రాజుగారి ఆదేశాల మేరకు సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇతర బ్రాహ్మణ పురోహితులు ఇతర మంత్రివర్గముతో సమావేశం ఏర్పాటు చేశాను. ఆ సమావేశములో దశరథుడు తన మనసులో మాటను వారి ముందు ఉంచెను. సంతానములే నేను అశ్వమేధయాగం చేయబూనినాను. శాస్త్రమందు చెప్పబడినట్లు నియ విద్యముగా ఎట్లు చేయవలెనో ఉపాయము ఆలోచించి తెలపండి అని తెలిపెను. రాజు నోటి నుండి వెలువడిన మాటలకు మంత్రి పురోహిత వర్గము సంతోషముతో యాగమునకు కావలసిన సామగ్రి సమకూర్చుకొనుము, యజ్ఞాశ్వము విడువము, సరయూనది తీరములో యజ్ఞశాలను నిర్మించుము అని అశ్వమేధ యాగానికి కావలసిన పూర్వరంగమును సమాయుత్తము చేశాను. అంతఃపురమునకు దశరథుడు వెళ్ళి తన 3 భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులతో తెలియజేశాను. ఇక మీరు యజ్ఞదీక్ష తీసుకునవలను. సంతానార్థమైన యజ్ఞముతో భాగము అని చెప్పిన వెంటనే వారి ముఖాలు మంచు విడిచిన కరముల వలె ప్రకాశించను. శాస్త్రవిహితముగా యజ్ఞము ఆచరించకపోతే ఆ బ్రాహ్మణుడు రాక్షసునిగా జన్మిస్తాడు. రామాయణానుభవము బాలకాండ. రామాయణానుభవము 8. అశ్వమేధం యాగమునకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఒకనాడు సుమంత్రుడు ఏకాంతంలో దశరథ మహారాజును కలుసుకున్నాడు. నీకు సంతాన ప్రాప్తిని గురించి సనత్కుమారుడు ఋషిగణము సన్నిధిలో చెబుతుండగా నేను విన్న విషయం తెలియజేస్తున్నాను, ఆలకించు. కాశ్యప మహర్షికి విభాండకుడు, అతనికి ఋష్యశృంగుడు జన్మిస్తారు. ఋష్యశృంగుడు పితృసేవ తపస్సు తప్ప మరొకటి ఎరుగడు. సరిగ్గా ఇదే కాలానికి అంగదేశాలకు రామపాదుడు రాజు అవుతాడు. అతని అధర్మ ప్రవృత్తి వల్ల ఘోరమైన అనావృష్టి ఏర్పడుతుంది.
ఏ ఉపాయంతో అయినా సరే విభాండక సుతుణ్ణి ఋష్యశృంగుణ్ణి రప్పిస్తే వానలు పడతాయని విప్రులు సలహా ఇస్తారు. ఆ ఋష్యశృంగుడికి నీ కూతురు శాంతను ఇచ్చి వివాహం చెయ్యమని కూడా చెబుతారు. కానీ విభాంగుడికి భయపడి ఎవ్వరూ మేము వెళ్ళమంటే వెళ్ళమంటారు. చివరకు వేశ్యలు ధైర్యం చేసి వెళ్ళి ఋష్యశృంగుని తీసుకొస్తారు. వానలు అతనితోనే వచ్చి కురుస్తాయి. అంగాధిపతి తన కూతురు శాంతనిచ్చి వివాహం చేస్తాడు. సరిగ్గా ఇక్కడే సుమంత్రుని మాటలకు దశరథుడు అడ్డు వచ్చాడు. వేశ్యలు ఋష్యశృంగుణ్ణి ఎలా తీసుకురాగలరో వివరించమన్నాడు. సుమంత్రుడు ఇలా వివరించాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని విషము చూసి వేశ్యలు గాత్రమాధుర్యంతో ఋష్యశృంగుని చుట్టుముట్టారు. స్త్రీ పురుష భేదము తెలియని ఋష్యశృంగుడు యథావిధిగా అతిథి మర్యాదలు జరిపాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆ వేశ్యలు తాము తెచ్చిన మధుర భక్ష్యాలను వింత ఫలాలుగా అతనికి సమర్పించి వెంటనే తినేయమని చెప్పి కౌగిలింతలతో వీడుకోనాశ్రమం నుంచి త్వరగా బయటపడ్డారు. అతడు అస్వస్థ హృదయుడయ్యాడు. మరునాడు అదే సమయానికి ఋష్యశృంగుడు మనసు ఉండబట్టలేక వేశ్యల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు ఆ వేశ్యలు మా ఆశ్రమానికి వస్తే ఇంకా వింతలు విశేషాలు చూపిస్తామంటూ అంగీకరింపజేసి ఋష్యశృంగుణ్ణి తమ పట్టణానికి అంగరాజధానికి తీసుకొచ్చారు. వర్షంతో ఋష్యశృంగుని వర్షము అంగరాజ్యంలో అడుగుపెట్టాయి. రామపాదులు ఎదురు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి విధి విధానంగా అర్చించి అంతఃపురంలో ప్రవేశపెట్టి తన కూతురు శాంతని ఇచ్చి వివాహం చేశాడు. దశరథ మహారాజా, సనత్ కుమారుడు చెప్పిన కథలో నీకు హితమైన అంశం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా విను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు జన్మిస్తాడు. అతనికి అంగరాజు రామపాదునితో సఖ్యం ఏర్పడుతుంది. అసత్యుడైన దశరథుడు తన యజ్ఞ నిర్వహణకు శాంతాభర్తను పంపమని కోరుతాడు. రామపాదుడు అంగీకరించి పుత్రవంతుడైన ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు పంపుతాడు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దశరథుడికి అమిత పరాక్రమవంతుడు వంశవర్ధకుడు అయిన 4 పుత్రులు కలుగుతారు. మహాప్రభు, ఇది సమత్కుమారుడు చెప్పిన విషయం కాబట్టి నీవే స్వయంగా వెళ్ళి సకల రాజలాంఛనాలతో సత్కరించి ఋష్యశృంగుని తీసుకురా అని మంత్రుడిని తెలిపెను. రామాయణ భవము బాలకాండ. రామాయణ భవము 9. సుమంత్రుడు చెప్పిన సలహా మేరకు దశరథుడు అంగరాజ్యానికి వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని శాంతాసహితంగా ఆహ్వానించి అయోధ్యకు తీసుకుని వచ్చి తగిన విధంగా సత్కరించి తను చేయు యజ్ఞం గురించి మంత్రి పురోహితులతో కలిసి సవివరముగా తెలియజేశాడు. వసంతంలో చైత్ర పూర్ణిమ నాడు దశరథుడు యజ్ఞము ప్రారంభించాడు. ఋష్యశృంగునికి నమస్కరించి ప్రధాన ఋత్విక్కుగా అభ్యర్థించాడు. ఆ ముని అంగీకరించాడు. సుయజ్ఞ, వామదేవ, జాబాలి, కాశ్యప, వశిష్ఠులతో కలిసి యజ్ఞ నిర్వహణ బాధ్యతను స్వీకరించాడు. అవసరమైన సంభారాలకు ఆజ్ఞాపించాడు. దశరథుడు ఋత్విక్కులందరినీ యథావిధిగా పూజించాడు. మీ అందరి ఆశీస్సులతో యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగాలి. ఋష్యశృంగుల ప్రభావం వల్ల ఇది సఫలమైన సంతోనేచ్ఛ నెరవేరాలి. ఇది నా ప్రార్థన అన్నాడు. నీ కోరిక తప్పగా నెరవేరుతుంది. ఒకరు కాదు, 4 పుత్రులు నీకు ఉదయిస్తారని ఋత్వికులు ఏకకంఠంగా ఆశీర్వదించారు. వశిష్ఠ ఋష్యశృంగుల సూచనల మేరకు సంవత్సరం పొడుగున ఎవరు చేయవలసిన పని జపహామాది కార్యక్రమాలకు వారి బద్ధకంకులే వెళ్ళిపోయారు. సంవత్సరం గిర్రం తిరిగింది. మళ్ళీ వసంతం వచ్చింది. ఆ రోజున దశరథ మహారాజు వశిష్ఠునికి నమస్కరించి అసలైన ముఖ్యయజ్ఞము నిర్విఘ్నంగా నిర్వహించామని ప్రార్థించాడు. అంతా నీదే భారం అన్నాడు. వశిష్ఠుడు అంగీకరించి నేర్పరలైన యాజ్ఞికుడిని ఆహ్వానించాడు. సుమంత్రుణ్ణి ప్రత్యేకంగా పిలిచి ధర్మాత్ములైన రాజులందరికీ ఆహ్వానాలు పంపమన్నాడు. అన్ని దేశాల నుంచి అన్ని వర్ణాల వారిని ఆహ్వానించమన్నాడు. మిథిల, కాశీ, కేకయ, అంగ రాజ్యాధిపతులను స్వయంగా వెళ్ళి పిలిచి రమ్మన్నాడు. సింధు,
సౌవీర, సౌరాష్ట్ర, దాక్షిణ్యాత్య దేశాభిపతులకు ఆహ్వానాలు పంపమన్నాడు. మనకు మిత్రులైన తక్కిన రోజులు అందరినీ ఆహ్వానించమన్నాడు. వశిష్ఠుని నోటి నుండి వచ్చిన మాట వచ్చినట్లు అమలు జరిగిపోతోంది. ఏ పని ఎంతవరకు జరిగిందో ఎప్పటికప్పుడు వచ్చి కార్యకర్తలు విన్నవిస్తున్నారు. పనులు జరుగుతున్న తీరుకు వశిష్ఠుడు సంతృప్తి చెందారు. ఎవరికి ఏ అవమానమో జరగకూడదు, ఎవరికి ఏది ఇచ్చినా శ్రద్ధతో ఇవ్వండి, అశ్రద్ధతో నిర్లక్ష్యంగా మొక్కుబడిగా ఇవ్వకండి, అలా ఇస్తే దాతకు హాని కలిగిస్తుంది. ఈ హెచ్చరికను పదే పదే చేస్తున్నాడు. యజ్ఞవాటిక నిర్మాణం పూర్తయింది. బహుదూరాల నుంచి రేయంబోవడి ప్రయాణించి రాజులంతా వచ్చారు. రత్నమాణిక్యాలు బహుమతులు తెచ్చారు. అందరినీ యథోచితంగా సత్కరించి వారికి కేటాయించిన గుడారాల్లో విడిది చేయించాడు. స్వయంగా వెళ్ళి దశరథ మహారాజుకు అంతా తెలియజేశాడు. రాజేంద్ర, మనసుతో నిర్మించబడిన అన్నంత అద్భుతంగా, అందంగా యజ్ఞవాటిగా రూపుదిద్దుకుంది. ఇక యజ్ఞం ప్రారంభించమని ప్రార్థించాడు వశిష్ఠుడు.